హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈరోజు బెంగళూరులో అయితే మాకు ఇంటికి దగ్గరలో రాజస్థాన్ క్రాఫ్ట్స్ అయితే పెట్టారు. నాతో పాటు మీరు కూడా చూడండి. అక్కడ వెరైటీస్ అయితే ఉంటాయి చాలా. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ యునిక్ ఐటమ్స్ అయితే కొనకున్నా కూడా వీడియోలో అయితే అన్నీ చూడండి, అంత బాగున్నాయి కలెక్షన్. ఇక్కడ బుక్స్ కూడా పెట్టారు బయట 99 రూపీస్ అని అయితే పెట్టారు. లోపలికి వెళ్ళి చూస్తే చాలా రేట్సే ఉన్నాయి. ఒక్కొక్క బుక్ 230, 240, 300, 1000 కూడా ఉన్నాయి. చాలా మంచి బుక్సే ఉన్నాయి. సుధామూర్తి పెద్ద పెద్ద రైటర్స్ బుక్స్ అయితే ఉన్నాయి. మంచి స్టోరీస్ ఉన్నాయి. అలాగే కిడ్స్కి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే బయట చూడండి డెకోర్ ఐటమ్స్ ఎంత బాగున్నాయో, కిచెన్కి సంబంధించినవి. ఇవన్నీ సెరామిక్తో చేసినవే, కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినాయి. ఈ జార్స్ అంతా ఇక్కడ బయట పెట్టింది టోటల్ సెరామిక్తో రెడీ చేశారు. ఈ చిన్న చిన్న క్యూట్ జార్స్ అయితే నాకు భలే నచ్చాయి. చాలా ఇయర్స్ అవుతుంది ఈ జార్స్ చూడక. చిన్నప్పుడైతే ఈ జార్స్లో మా అమ్మ వాళ్ళు పచ్చళ్ళు పెట్టేది, అమ్మమ్మ వాళ్ళైతే. చాలా టేస్టీగా కొన్ని ఇయర్స్ అలా స్టోరేజ్ అయి ఉండేది. బట్ ఇప్పుడు మనం అంతా ప్లాస్టిక్ యూస్ చేస్తున్నాము. అప్పుడు ఎస్పెషల్లీ మా ఊరికైతే జార్స్ పట్టుకొని వస్తే అందరం కొనుక్కునే వాళ్ళం పచ్చడి పెట్టుకోవడానికి. ఈ డెకోర్ ఐటమ్స్ అయితే చూడండి, చిన్న చిన్నవి అన్నీ డక్, ర్యాబిట్, క్యాట్ చాలా బాగున్నాయి. ఇందులో మనం ప్లాంట్స్ పెట్టుకుంటే అయితే చాలా బాగా కనిపిస్తాయి. ఇవి కొనేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొనడం చాలా ఇష్టంగా తీసుకుంటాము, బట్ వాటిని మెయింటైన్ చేయడమే కష్టంగా అనిపిస్తుంది. సో ఎవరికైతే పేషెన్స్ వీటిని మెయింటైన్ చేసే అంత ఉంటే తప్పకుండా తీసుకోవచ్చు. ఇవన్నిటి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. 250, 200 ఉంది. ఇందులో ఏదైనా ఫ్లవర్ వాస్ పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడైతే లోపలికి ఎంట్రీ ఇచ్చేసాము. మా పాప పట్టుకుంది కదా, అది ఆల్ ప్లాంట్స్ చేసి ఉన్నది. అవి మనం బార్గెన్ చేయొచ్చు, కొంచెం తక్కువకి ఇస్తారు. అసలు మీరు ఎక్కడా చూడరు ఇంత మంచి కలెక్షన్ అయితే. ఇవన్నీ హ్యాండ్మేడ్తో చేశారు. జూట్ ఉంటుంది కదా, సో దాంతో చేశారు. ఇంకా అక్కడ ఉన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే నార్మల్. ఇంకా మిగతా అన్నీ హ్యాండ్మేడ్తో చేసినవే. చాలామంది అయితే తీసుకుంటున్నారు. ఇలా వాల్స్కి హ్యాంగింగ్ చేసుకోవడానికి మనీ ప్లాంట్స్, అసలు డిఫరెంట్ కలెక్షన్. అబ్బా ఎప్పుడు చూడలేదు ఇంత బాగుంది కలెక్షన్ అయితే. ఇక్కడ ఒకటి హ్యాంగింగ్ చేసి పెట్టారు రింగ్స్తో. సో ఇది ఎప్పుడో మా ఇంట్లో చూశాను. సో మళ్ళీ ఇక్కడైతే చూశాను. ఇప్పుడు ఎప్పటియో అన్నీ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోతున్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ ఇవన్నీ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోతున్నాయి. పక్కనే ఇట్లా దేవుని విగ్రహాలు ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. నైట్ టైం చూస్తే అయితే భలే అనిపించినాయి. సో ఇక్కడ వాటర్ చూడండి, ఫౌంటైన్ లాగా ఎంత బాగున్నాయో. ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇవన్నీ 2000 రేట్ అని చెప్పారు. మనం తీసుకుంటే కొంచెం తక్కువకి ఇస్తారేమో, ఒక 100, 200 తగ్గిస్తారు అనుకుంటాను. సో ఇది ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో కలెక్షన్ అయితే. మనము ఇంట్లో పూజకి యూస్ చేస్తాం కదా కడ్డీలు పెట్టుకోవడానికి, అలాగే చిన్న చిన్న కడ్డీస్ దేవుని రూమ్లో పెడతాం కదా. సో అవన్నీ ఎంత బాగున్నాయో. 150, 200 అని చెప్పారు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే అన్ని లెదర్ బ్యాగ్. ఇది కూడా హ్యాండ్మేడ్. నాకెందుకో ఈ బ్యాగ్స్ అయితే అస్సలు ఇష్టం అనిపించదు. ఒక డిజైన్ ఉండదు, బట్ హ్యాండ్మేడ్ చాలా డేస్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న పౌచెస్ చూడండి 100 రూపీస్ అని చెప్పారు. అంటే చాలా డిఫరెంట్గా అనిపించినాయి. మనము బ్యాగ్స్కి పెట్టుకోవడానికి కీ చైన్స్ లాగా భలే ఉంటాయి. బట్ మనం అంతగా యూస్ చేయనప్పుడు ఎందుకు తీసుకోవడం అనిపించింది. అక్కడ నుండి నెక్స్ట్ బట్టలు. ఈ బట్టలకు కూడా కొంచెం 250, 300 అని చెప్పారు. బట్ నేను ఎప్పుడు ఇందులో బట్టలు తీసుకోలేదు. ఒక నైటీ అయితే తీసుకున్నాను, అంటే క్లాత్ బాగుందనేసి. ఇక్కడ నుండి నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్ ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా చాలా కలెక్షన్ ఉంది, బట్ రేట్ ఎక్కువ అనిపించింది నాకు. ఇక్కడైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను, బట్ మోసపోయాను. బయటే చాలా తక్కువ కాస్ట్ ఉంది. ఇక్కడైతే 50 రూపీస్ అన్నారు, బయట 40 రూపీస్కే వచ్చాయి. ఇప్పుడు నేను చూపించే స్టాల్ అయితే అందరికీ ఇది ఇష్టము, ఆడవాళ్ళకైతే. ఎందుకంటే ఇక్కడ అన్ని కిచెన్ గాడ్జెట్స్ ఉన్నాయి, అలాగే మేకప్, ఇది ఐస్ రోలు, అలాగే మసాజర్, ఇంటికి సంబంధించినవి, డస్టరు, క్లీనింగ్ ఐటమ్స్ అన్నీ అంటే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 100 రూపీస్, 150 రూపీస్ ఉన్నాయి. ఇతనికైతే కలెక్షన్ ఎక్కువగా అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఇట్లా మసాజ్ చేసేది, నైఫ్స్ మనము షార్ప్ చేసుకునేది, ఇదేమో సింక్ దగ్గర యూస్ చేస్తాం కదా ప్యూరిఫై, కొంచెం డస్ట్ రాకుండా ఉండడానికి. అలాగే మ్యాట్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. నేను ఇతని దగ్గర కొన్ని తీసుకున్నాను, అవి లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా బట్టలు, ఇవి కూడా మంచి కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి. కొంచెం క్వాలిటీ బాగా అనిపించింది, అందుకే ఒక నైటీ తీసుకున్నాను.
నెక్స్ట్ అయితే ఈ రాజస్థాన్ పచ్చళ్ళు ఇందులో ఉన్న కొంచెం టేస్ట్ చేయమని ఇచ్చారు. అంత తీయగా అనిపించింది. సో అందుకే తీసుకోలేదు. ఒక టామరిన్ అయితే ఒకటి బాగా అనిపించింది. బట్ ఈ పచ్చట్లు మనం తినలేము కదా! సో అందుకే ఇంకా తీసుకోలేదు. చూడ్డానికి మాత్రం చాలా కలర్ఫుల్‌గా అనిపించినాయి పచ్చళ్ళు చూస్తే. అంటే అన్ని రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. అందులో ఉసిరికాయ, చింతపండు ఏందో నేమ్స్ చెప్పారు. బట్ నాకు అంతగా ఐడియా లేకుండే. ఈ సైడ్ అంతా స్నాక్స్ పెట్టారు. మనల్ని పిలిచి మరీ టేస్ట్ చేయమని ఇస్తారు. ఎప్పుడు వెళ్ళినా మా పిల్లలైతే ఆ స్నాక్స్ దగ్గరికెళ్తారు. నచ్చింది ఐటెమ్ తీసుకుంటారు. బట్ నాకెందుకో క్వాలిటీ అనిపించదు. ఆ స్నాక్స్ అంతా ఓపెన్ చేసి పెడతారు. అందులో నుండే మనకిచ్చేది. సో, ఎందుకంటే కొంచెం నీట్‌నెస్‌గా అనిపించదు. అందుకే నాకు తీసుకోవాలనిపించదు. ఇంకా అదర్ షాపింగ్ అయితే తీసుకుంటాను గానీ, ఇలా ఫుడ్ ఐటెమ్స్ పెడితే తీసుకోవాలనిపించదు. ఇక్కడ మా పిల్లలకి బాగా నచ్చింది. ఇక్కడ టాటూస్ ఇది 150 రూపీస్ పెట్టి ఇద్దరు తీసుకున్నారు. అక్కడ వీడియోలో చూపిస్తున్నారు కదా! అన్ని టాటూస్ అయితే ఒక పేపర్ ఉంటది. మనము ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు కలర్‌తో. మా పాప చేతి పైన టాటూ వేపించుకుంది. సో, మన ఇంట్లో బర్త్‌డే పార్టీస్ ఉన్న పిల్లలకి అలా టాటూ వేయడానికైతే చాలా బాగా అనిపించింది. ఈ సమ్మర్‌లో పిల్లలకి కొంచెం టైం పాస్ అయిద్ది కదా! అని అయితే తీసుకున్నాను. ఈ జ్యువెల్లరీ దగ్గర కూడా చాలా సేల్ అయిపోయినాయి. ప్రతి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడైతే పెద్ద లైనే. ఎందుకంటే ఆల్ ఐటమ్స్ ఉన్నాయి. కొంచెం ఇయర్ బైన్స్, క్లిప్స్ కొంచెం తక్కువ రేట్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో, ఇవంతా నాకు నెక్ సెట్స్ ఇవంతా ఎక్కువగా ఇష్టం అనిపించదు. నేను ఎక్కువ తీసుకునేది ఇయర్ రింగ్స్ 50 రూపీస్ పర్ పెయిర్. అండ్ కొన్ని హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూడా కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ అసలు లేని ఐటెమ్స్ అంటూ లేదు. అన్ని ఐటెమ్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగా నచ్చింది. టైం పాస్ అయిద్దని తీసుకున్నాము. 100 రూపీస్. అంటే కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపించింది. అందుకే అది తీసుకున్నాను. ఈ మ్యాజిక్ బుక్ కూడా తీసుకున్నారు మా పిల్లలు. ఇదివరకు ఉండే బట్ పాడైపోయింది. సో, అందుకే మళ్ళీ కొత్తగా తీసుకున్నారు. ఇక్కడ మొత్తం పిల్లలకి సంబంధించినయే. ఇక్కడ పెన్స్ చూసారంటే ఒక్కొక్కటి ఐస్ క్రీమ్ లాగా, డక్ లాగా, గన్ లాగా అలా ఉన్నాయి. యాక్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి పెన్స్. ఈచ్ పెన్ వచ్చి 30 రూపీస్. బట్ 2 తీసుకుంటే 25 రూపీస్ అన్నారు. ఈ ఐస్ క్రీమ్‌వి చూడండి ఎంత బాగున్నాయో. లాస్ట్‌లో అయితే ఇది కనిపించింది ఈ స్టాలు. ఇక్కడ అన్నీ హ్యాండ్‌మేడే వుడెన్‌యి. చాలా బాగున్నాయి. బయట చూశాను ఇలాంటివి. నేను ఇక్కడ ఒకటి రెండిటికి రేట్స్ అడిగాను. 250 అన్నారు. బట్ నాకు అవసరం లేదు కదా అని అయితే తీసుకోలేదు. అండ్ ఇక్కడ ట్రేస్ చూసారా ఎంత బాగున్నాయో ట్రేస్. తీసుకోవాలనిపించింది ఒక ట్రే. బట్ అవసరం లేనప్పుడు ఎందుకులే అనిపించింది. ఫ్రూట్స్ బాస్కెట్, అలాగే చపాతీ చేసేది రోలరు, చపాతీ పీట, ఆ బ్యాక్ సైడ్ అయితే ఫ్లవర్ వాజెస్. ఇక్కడ ఇంకా పూజా రూమ్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి. మా పిల్లలు వీటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చిన్న చిన్న స్పూన్స్ ఉన్నాయి. అలాగే క్లాక్స్, మిర్రర్స్, చిన్న చిన్నవి స్టోరేజ్ ఐటెమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ శారీస్, దుప్పట్టాస్ కూడా అమ్ముతున్నారు. జీన్స్, పిల్లలకి సంబంధించిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో, ఇవి మ్యాట్స్ అయితే ఎక్కువ రేట్ అనిపించింది. ఒక్కొక్కటి 2000 అలా అని చెప్పారు. సో, బార్గెన్ చేస్తే ఇచ్చేవాళ్ళేమో బట్ తీసుకోలేదు. మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి. బ్లో పెన్ ఇది చాలా బాగా టైం పాస్ అయ్యిద్ది సమ్మర్‌లో. అలాగే మ్యాజిక్ బుక్ ఇది కూడా కొంచెం టైం పాస్ కోసమే సమ్మర్‌లో. సో, సమ్మర్ ఎలా గడిచిపోవాలి పిల్లలకి. సో, ఏదో ఒక యాక్టివిటీ బుక్ అయితే ఇంట్లో ఉండాలి. నేనెంత వద్దని చెప్పిన ఈ బ్రాస్లెట్స్ అయితే తీసుకున్నారు. ఇది అయితే చాలా బాగా యూజ్ అయ్యిద్ది స్పిన్ చేసేది. అలాగే నా కోసం అయితే ఒక మసాజ్ రోలర్ తీసుకున్న. 250 రూపీస్ అయితే పడింది. ఇంకొకటి ఇలా ఫ్లవర్స్ అది చాలా బాగుంది. అండ్ లాస్ట్‌లో అయితే టామరిన్ చాక్లెట్స్ తీసుకున్నాను. అంటే ఎక్కువ దొరకదు కదా టామరిన్ చాక్లెట్స్. ఇలా రాజస్థాన్ క్రాఫ్ట్స్‌లోనే ఎక్కువగా అవైలబుల్‌గా ఉంటాయి. సో, అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ఒక నైటీ కూడా తీసుకున్నాను. క్వాలిటీ అయితే బాగా అనిపించింది. అలాగే ఒకటి ల్యాప్టాప్ క్లీనింగ్ చేసే బ్రష్ కూడా తీసుకున్నాను. మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇవి. సో, వీటికే ఈజీగా ఎక్కువ మనీ స్పెండ్ చేసాము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.